నేనైతే మూవీస్ కోసం రాలేదు, అన్నం చూడాలని వచ్చాను. రాజకీయంలో ఎలా చేస్తున్నా అలా చేస్తున్నాను అన్న. అన్నం చూసిన దేవుళ్ళ ఉన్నా. జై బౌస్టర్, జై బౌస్టర్. జల్సా ఇచ్చినందుకు భలే జల్సా జరిగింది. లోపలైతే హూస్ బాంబ్, పేపర్లు మాత్రం వాళ్ళు భయపడిపోయినారు. ఉచ్చకోత ఇట్లా సినిమాగా తీయాలా. త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ తీశారు. 4వ సార్లు చూసా ఇప్పటికే. సిద్ధార్థ థియేటర్ 2 సార్లు, 7వ సారి ఒకసారి సెల్లో చూసా. మళ్ళీ చూసి కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. జల్సా అంటే బాగున్నాడు పోస్టర్. అంటే త్రివిక్రమ్ మ్యూజిక్, బీజిఎం, సాంగ్స్ బలి ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఉచ్చకోత మామూలుగా ఉండదు. ఇప్పుడే తెలుస్తుంది, నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది, నెక్స్ట్ సంవత్సరం. సూపర్ రా. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు వచ్చినాను, అదే ఊపుతో బయటకు వస్తాను. ఇంకా వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఏం తెలుస్తుంది కదా, ఇప్పుడంతా చాలా బాగుంది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఇంకా ఎవరు బీట్ చేయలేరు. తమన్ కొట్టే డ్రమ్స్ ఉన్నట్టు ఉంటాయి, కాకపోతే దేవిశ్రీ ప్రసాద్ లో వైబ్స్ వస్తాయి, లిరిక్స్ వినిపిస్తాయి. బాగుంది, చాలా బాగుంది. ఒకటే మాట సార్, జై పవర్ స్టార్ అంతే. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ థియేటర్లో చూశాను. చాలా బాగుంది సినిమా. ఇది అవును, ఇది ఫస్ట్ టైం నేను జల్సా సినిమాకి రాలేదు. అప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం నాస్టాలజిక్ ఫీలింగ్ అది. అసలు సూపర్. అసలు నేనైతే డబ్బింగ్ చెప్తానే ఉన్నా ప్రతి ఒక్క సీన్కి. డైలాగ్స్ అని నేను చెప్పుకుంటాను పోయాను. అసలు ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాట్ మైండ్ పోతుంది లోపల. అంతే, జై పవర్ స్టార్. డిఎస్పి ఒకప్పుడు అసలు ఆయన సాంగ్స్ అనేది వేరు. అసలు ఆయన చెప్పాలంటే ఆయన వేరే లెవెల్ అంతే. ఇప్పుడు తమన్ అనేది అంటున్నారు కానీ డిఎస్పి అయితే వేరే లెవెల్. ఒక వస్తుంది, ఈసారి కొడుతుంది కూడా. అంతే అంతే అంతే. థ్యాంక్ యూ. మీరు ఏం చెప్పాలి, నాకు చెప్పాల్సి ఫస్ట్ థింగ్ మాటలు రావడం లేదు. దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్పడం ఒకటే, జై బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన ఏమనుకోవాలా, చూసుకుందాం. ఉస్తాద్ వస్తుంది కదా, ఇంకా చెప్పేదేం లేదు బ్రో. వస్తుంది కదా ఉస్తాద్, బాగా మొత్తం పర్ఫెక్ట్ సెట్ చేసుకున్నారు అన్న. అయితే ఈసారి అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుంచి నేను ఇది చెప్తా ఉండేది అంతే. జై కళ్యాణ్ బాబు, జై జనసేన. బాగుందన్న ఎక్స్పీరియన్స్, బాగుంది ఎక్స్పీరియన్స్. నేను చాలా థియేటర్లో చూడలేదు మూవీ, ఇప్పుడు బాగుంది. ఓకే, మన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకు మీకు ఎంత ఇష్టం జల్సా అంటే? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ మ్యూజిక్ పాటలు బాగుంది. చెప్పండి, ఎందుకు వచ్చాను జల్సా? బాగున్నా. ఎందుకు వచ్చాను? ఎన్నోసార్లు, ఎన్నిసార్లు? దేవుని చూసేదానికి, పవన్ కళ్యాణ్ చూసేకి వచ్చాను. చూడడానికి వచ్చేస్తాను. మా తమ్ముడు వస్తాడు, ఏ సినిమా అయినా వచ్చేస్తాడు. జల్సా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో చూడలేదు. అప్పట్లో పాత ఫ్యాన్స్ చూసింటారు. ఆల్రెడీ 2022లో బర్త్డేకి రిలీజ్ చేశారు, పవన్ కళ్యాణ్ బర్త్డేకి. అప్పట్లో కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం, తొలి ప్రేమ, ఫస్ట్ వరుసగా కాన్సిక్యూటివ్ 7 హిట్స్ కొట్టారు. గొంతు పెను మాడతా. కాన్సిక్యూటివ్ ఖుషి తర్వాత 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని గుడుంబ శంకర్ వచ్చింది. అది ఖుషి ఎక్స్పెక్టేషన్స్ వల్ల వెళ్ళిపోయింది. కాబట్టి సినిమా బాగానే ఉంటుంది కామెడీగా. దాని తర్వాత జానీ చేశారు పవన్ కళ్యాణ్ని. ఆయన తీశారు, అది కూడా ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయిపోయి కలెక్ట్ చేసింది. కానీ ముందు ఖుషి అట్లా రికార్డులు ఏం లేదు దానికి. మళ్ళీ అన్నవరం అవన్నీ వచ్చాయి, కానీ అదే సరిగ్గా ఆడలా, డిసప్పాయింట్ చేసే. జల్సా కూడా బాగానే ఉంది. కానీ అప్పట్లో ఆడియో రిలీజ్ తర్వాత, ఆడియో ఫంక్షన్ తర్వాత చాలా టాక్ వచ్చింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్గా ఉంటారు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు అంత కామెడీగా బాగా నడిచింది. సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ వరకు నక్సలైట్గా ఉంటారని అనుకున్నారు, కానీ ఉండలేదు. దానివల్ల కొంచెము డిసప్పాయింట్. కానీ బాగా ఆడింది సినిమా. ముందు సినిమాలతో పోల్చుకుంటే అన్నవరము, బాలు దాన్ని పోల్చుకుంటే బాగా ఆడింది సినిమా. మళ్ళీ కొమరం పుల్లి అవన్నీ వచ్చాయి, అది సరిగ్గా ఆడలా. రీరిలీజ్ కింగ్స్ అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబే. ఎవరికి అంత పొటెన్షియాలిటీ రాదు. మూడోసారి రిలీజ్ కూడా హౌస్ఫుల్. ఇప్పుడు చూసారు కదా అంత ఫుల్ క్రౌడ్. మనకి చెప్తా ఉంటారు అది మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రిలీజ్ కింగ్స్, ప్రభాస్ ఎందుకంటే ప్రభాస్ గారికి ఎందుకు రిలీజ్ ఫుల్స్ కాదంటే, అంటే కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది ప్రభాస్ గారికి. ఇప్పుడు మీరు వర్షము పౌర్ణమి వేసినప్పుడు అంత క్రౌడ్ కనబడ్డు. సలారు ఇట్లాంటి ఇప్పుడు వచ్చే సినిమాలు ఏంటంటే
దానికి క్రౌడ్ కనబడుతుంది. ఎందుకంటే కొంచెం ఏజ్ గ్యాప్, అంటే ప్రభాస్ కూడా ఫ్యాన్స్ వీళ్ళకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే వీళ్ళకి ముందు జనరేషన్ సినిమాలతో అంత కనెక్షన్ ఉండదు. అంత వర్కౌట్ అవుతాయి కానీ రీ రిలీజ్లో వర్కౌట్ కావు. ఇప్పుడు సలార్ 2-3 టైమ్స్ వేశారు, దానికి ఫుల్ హౌస్ఫుల్స్ పడ్డాయి. కాబట్టి ప్రభాస్ గారికి లేదని చెప్పట్లేదు. కాబట్టి కొత్త సినిమాలతో రీ రిలీజ్ కనెక్షన్ ఉంటుంది. అండ్ మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఆయన ఫస్ట్ సినిమా నువ్వు అతడు, దాని తర్వాత జల్సా రైటర్గా చేశారు. నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. ఇదే ఫస్ట్ కొలాబరేషను జల్సా తర్వాత. దాని తర్వాత అత్తని ధర రిలీజ్ అయింది. మళ్ళా దాంట్లో స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రతిదీ టాప్ నాచ్ ఉంటాయి. కాబట్టి రెండు బాగున్నాయి. కాకపోతే అజ్ఞాతవాసి రిలీజ్ అయింది, దాంట్లో అనిరుద్ బీజిఎం కానీ ఆయన పరంగా ఆయన న్యాయం చేశారు. కానీ దాంట్లో ముందు సినిమాల ఎక్స్పెక్టేషన్స్ వల్ల సరిగ్గా ఆడలేకపోయింది. జల్సా మెయిన్ హైలైట్ సీన్ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ ఫ్లో యాక్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మన యాక్టర్స్ చూసుకుంటే మహేష్ బాబు గారు వచ్చి కలేజాలో ఫ్రీ ఫ్లో యాక్టింగ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి జల్సా, దానికి ముందు ఖుషీలో ఉంటుంది అట్లా యాక్టింగ్. దాని తర్వాత జల్సాలోనే అసలు త్రివిక్రమ్ గారు ఫస్ట్ హాఫ్ వరకు అంతా బాగానే ఉంటుంది. ఆయనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీని ఇంటర్వెల్లో బయట చూపిస్తారు. ఆ మెయిన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వచ్చే ఇంటర్వెల్ రివీల్ ట్విస్ట్ ఉంటుంది కదా, అప్పుడు ఆ సీన్లో యాక్టింగ్ ఇప్పుడు వచ్చే సినిమాల్లో చూపించట్లేదు. కానీ ఓజీ అవన్నీ అంటారు. కానీ ఇట్లాంటి సినిమా ఇంటర్వెల్ మాత్రం ఎప్పటికీ పడదు ఏ యాక్టర్కి. కొంతమందికి అట్లా ఉంటుంది. ప్రభాస్ గారికి ఛత్రపతిలో, మహేష్ బాబు గారికి కలేజాలో, ఇంకా రవితేజ గారికి వచ్చి విక్రమార్కుడులో, పవన్ కళ్యాణ్ గారికి జల్సా టర్నింగ్ పాయింట్స్. అంటే ఇప్పుడు వచ్చే గతంలో భీమ్లా నాయక్, బ్రో సినిమాలకి పాలిటిక్స్ డైలాగ్స్ కొంచెం ఉండడం వల్ల అవి సరిగ్గా ఆడలేదు. మేము రెఫరెన్సెస్ పాత సినిమాల వల్ల హరిహర వీరమల్లు కొంచెం పోయింది. మళ్ళా ఓజీ బాగానే ఉంది కానీ స్టోరీ లేదంటున్నారు. సుజిత్ గారిని అయితే డిఎస్పి గారు అంటే అప్పట్లో అన్ని బ్యాంగర్స్ ఇచ్చినారు మనకి. ఆయన ఫస్ట్ సినిమా దేవి అది కొంచెము నాగదేవత ఉంటుంది. జల్సాలో అయితే భారీ ఇచ్చాడు. ప్రతి సాంగ్ చాట్ బస్టర్ మనకి ఆడియో లాంచ్లో. ఇప్పుడు రావట్లేదు కానీ ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రము ఎప్పుడు 100% న్యాయం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి కింగ్ సినిమాలో మేము రెఫరెన్సెస్ ఉంటాయి. నాగార్జున గారు వచ్చి బ్రహ్మానందన్ గారికి చెప్పేది అవంతా కొంచెం ట్రోలింగ్ చేస్తున్నారు. న్యూస్ ఎడిటర్లు మాత్రము ఎప్పుడు న్యాయం చేస్తారు. డైరెక్టర్ తర్వాత సెకండ్ ప్రాణం పోసే సెకండ్ అంత హైలైట్ చేసేది వచ్చి ఎడిటర్ తర్వాత మ్యూజిక్ డైరెక్టరు. కొన్ని సినిమాలు మనకు స్టోరీ బాగాలేకపోయినా ఎడిటరు, మ్యూజిక్ డైరెక్టర్ వల్ల హిట్ అవుతాయి. అట్లా చాలా ఉన్నాయి, అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అట్లా జల్సాకి ప్లస్ పాయింట్ వచ్చి పాటలు. కాకపోతే అప్పట్లో నక్సలైట్గా ఉంటాడని చెప్పడం వల్ల నక్సలైట్ కొంచెంసేపు వరకే ఉంటారు ఫ్లాష్ బ్యాక్లో, కాబట్టి అప్పుడు కొంచెం పోయింది. కానీ ఇప్పట్లో వచ్చిండే బాగా ఆడే సినిమా ఇలియానా. అప్పట్లో పీక్ టైము. ఆమె ఫస్ట్ సినిమా రామ్ గారితో దేవదాసి హిందీ. మళ్ళీ కిక్కు, ఖతర్నాక్ కొంచెం పోయింది. ఖతర్నాక్ చూసారు కదా, ఖతర్నాకు. మళ్ళా జల్సా తర్వాత కిక్కు. జల్సాలో ఇప్పట్లో హిందీ బాలీవుడ్ సైడ్ వెళ్ళిపోయింది. కానీ అప్పట్లో అతని పీక్ టైము. అప్పట్లో అందరి పీక్ టైమే, ఒక యాక్టర్ అందరి పీక్ టైమే. 2025 పవన్ కళ్యాణ్ గారి జల్సాతో ఎండ్ అవుద్ది. 2026 మంచి క్లాసికల్ కృష్ణవంశీ గారి డైరెక్షన్తో మొదలవుద్ది. అది మురారి కూడా ఆల్రెడీ చూసాం. రేపు మాత్రము మురారితో స్టార్ట్ అవుద్ది కొత్తగా న్యూ ఇయర్.